తిరుమల తిరుపతి దేవస్థానాల లడ్డూ తయారీలో వినియోగించిన నెయ్యిపై జరిగిన కల్తీ వ్యవహారంపై సిట్ తుది ఛార్జ్ షీట్ కోర్టుకు సమర్పించడంతో కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయి. నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు తదితరులు ఆరోపించినట్లు జంతు కొవ్వులు లేదా జంతు వ్యర్థాలు వాడలేదని స్పష్టమైంది. అయితే అప్పట్లో చేసిన దుర్మార్గమైన ఆరోపణల వల్ల భక్త కోటిలో ఏర్పడిన భయం, మనస్తాపం మాటేమిటి? తిరుమలేశుని మహాప్రసాదం పట్ల ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా చేసిన ఈ వ్యాఖ్యలకు ఎవరు బాధ్యత వహించాలి? రాజకీయ ప్రయోజనాల కోసం దేవాలయ ప్రతిష్టను మంటగలిపిన పాపానికి ప్రాయశ్చిత్తమేమిటి? నిజాలు తేలిన ఈ సమయంలో అయినా ఎన్డీఏ కూటమి నాయకులు తమ అబద్ధపు ప్రచారాన్ని అంగీకరించి భక్తులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. అదే నిజమైన సంస్కారం. లేకపోతే దేవదేవుడి భక్తుల మనస్సుల్లో కలిగిన గాయాలు మానాలంటే ప్రాయశ్చిత్తం చేయాల్సిందే. ఆరోపణలు చేసిన వారే అన్న భావన ప్రజల్లో బలంగా వినిపిస్తోంది.